హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై. సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. మీరైతే ఎండ్ వరకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయినాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం స్పైసీకి తగినంత కారం అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఎండు వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా. సో మీకు ఎంతమందికి లెగ్ పీస్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం లెగ్ పీస్. మూత ఓపెన్ చేశాక కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత అది హై ఫ్లేమ్ పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే దోశలకి అయినా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈరోజు అయితే సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకున్నామో మా స్టైల్లో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్. మీరైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.